శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 3.5 ఏళ్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగిన ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని ప్రకటించారు. సరిగ్గా 4 రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా గతంలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా చైర్పర్సన్ సహా మరో 9 మంది టీడీపీలో చేరడంతో చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడినట్లయింది. చైర్పర్సన్ రాజీనామా ఆమోదం తెలిపారు. త్వరలోనే కొత్త చైర్పర్సన్ను ఎన్నుకోనున్నారు. 6వ వార్డు కౌన్సిలర్ డిఈ రమేష్ను చైర్పర్సన్గా ఎమ్మెల్యే బాలకృష్ణ దాదాపు ఖరారు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 3.5 ఏళ్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగిన ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని ప్రకటించారు. సరిగ్గా 4 రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా గతంలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా చైర్పర్సన్ సహా మరో 9 మంది టీడీపీలో చేరడంతో చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడినట్లయింది. చైర్పర్సన్ రాజీనామా ఆమోదం తెలిపారు. త్వరలోనే కొత్త చైర్పర్సన్ను ఎన్నుకోనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. విజయ్, సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ ఈ రోజు తన పదవికి వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంఘటన చోటు చేసుకుంది. అయితే గతంలో 3.5 సంవత్సరం కిందట హిందూపురం నుంచి ఎన్నికైన ఇంద్రజ దాదాపు 3.5 సంవత్సరం పాటు వైసీపీలో కొనసాగి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతుంది. అయితే గత 4 రోజుల కిందట బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలకైతే ఇంద్రజతో పాటు మరో 9 మంది కౌన్సిలర్లు కూడా చేరిన సంఘటన చోటు చేసుకుంది. అయితే వైసీపీ అధిష్టానం ఇంద్రజ పైన అనర్హత వేటు వెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగానే వైసీపీకి అయితే ఇంద్రజానికి షాక్ ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే తానే ఈ రోజు వైసీపీ సభ్యత్వానికి మరియు చైర్మన్ పదవికి ఈ రోజు రాజీనామా చేసింది. అయితే గతంలో 10 మంది అంటే మొత్తం 40 గాను 30 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఎలక్షన్లకు ముందు ఒక 10 మంది మరి టీడీపీలోకి కౌన్సిలర్ చేరిన సంఘటన చేసుకుని అయితే మరో ఇప్పుడు 9 మంది చేరడంతో పూర్తిగా టీడీపీకి బలం ఏర్పడడంతో టీడీపీ అభ్యర్థి మరోసారి ఎన్నికయ్యే అవకాశం ఉంది మున్సిపల్ చైర్మన్ గా. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పోల్చుకుంటే ఒకే ఒక అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి రెండో మున్సిపాలిటీ కూడా హిందూపురం కాబోతుంది. అయితే 6వ వార్డుకు చెందిన రమేష్ కౌన్సిలర్ ఇప్పుడు కొత్త మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రామారావు, అంటే ఇప్పుడు గతంలో వైసీపీలో ఉండి వీళ్ళు పార్టీ ఇక్కడ గెలుపొందారు. తర్వాత కొంతకాలం అధికారాన్ని కూడా చేపట్టేసి అనుభవించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అధికార పార్టీ వైపు వెళ్ళడానికి ఏ విధంగా చూడవచ్చు? అసలు దీన్ని అంటే ఈ ఫిరాయింపుదారులని ఏ విధంగా చూడవచ్చు? అయితే గతంలో హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీకి ఎప్పుడు అయితే 2-3 గ్రూపులుగా ఉండేవి. దాదాపు 3 గ్రూపులుగా ఉండేది. ఒకరిని చూస్తే ఒకరు సరిపోయేది కానట్టు ఉండేది. అయితే మహమ్మద్ ఇక్బాల్ కావచ్చు, అక్కడ నవీన్ నిచ్చల్ కావచ్చు, మరో ఇంద్రజ 3 వర్గాలుగా ఉండి అప్పటికే పూర్తి ఇంద్రజాను అంటే వైసీపీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడే కొంచెం అంటే ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇంద్రజ మొదటి నుంచినే కొంచెం వైసీపీ పార్టీ తరపున విముఖంగా ఉండడంతో టీడీపీ పార్టీలోకి చేరిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీ నుంచి తీసుకోకూడదు, తెలుగుదేశం పార్టీలోకి తీసుకోకూడదు అని కొన్ని వార్తలు వస్తున్నా కానీ మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలోనే ఇంద్రజ మున్సిపల్ చైర్మన్
పరిస్థితి చోటు చేసుకుంది. అయితే మరో ఈ పరిణామాలు మరి ఎక్కడెక్కడ దారి తీస్తాయి అంటే ఈ అవకాశంతో మరి వేరే కొంతమంది కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతామనే డిమాండ్లు కూడా లేకపోలేదు రామారావు. అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన శ్రేణులు వారిని గెలిపించారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన మారిన తర్వాత మరి వారి యొక్క స్పందన ఏ విధంగా కనబడుతుంది? అయితే పార్టీలోకి మారినా కానీ అంటే ఒక కండిషన్ ప్రకారమే పార్టీలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే మున్సిపల్ చైర్మన్ కంటిన్యూగా చేసే పరిస్థితి అయితే లేదు. ఈ పార్టీలోకి వచ్చిన కేవలం కౌన్సిలర్లు గానే ఉండవచ్చు అనే ఒక ఒప్పందం ప్రకారమే ఇంద్రజ పార్టీ తెలుగుదేశం పార్టీలోకి అయితే చేరినట్లయితే తెలుసు. అయితే ఇప్పటికే పార్టీలో పూర్తిగా వైసీపీ పార్టీలో ఒకరికొకరు అంటే విభేదాల వల్ల నేను తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు అయితే స్పష్టం చేసింది రామారావు ఇంద్రజ. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఆనందించాలని కోరుకుంటున్నాం. చేసినట్లయితే చేతులెత్తాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈరోజు 3.5 సంవత్సరం అయ్యింది మున్సిపల్ చైర్మన్గా నేనుండి. నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా ఆరోగ్యరీత్యా కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేస్తున్నాను. ఈ 3.5 సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఈ రాజీనామాని నాకు నేను చెప్పిన వెంటనే ఆమోదం చేసి పలకరించినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయన అభివృద్ధి పరంలో మేమందరూ కూడా నడవాలని, ఇంక నుంచి వాడు అభివృద్ధి పరంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని, వాడు అభివృద్ధి పనిచేసి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా